ఆయన కృపతోనే, ఆయన కనికరముతోనే, ఆయన ప్రేమతోనే ఈ సంవత్సరములోనికి మనల్ని దేవుడు నడిపించాడు. గత సంవత్సరములో మనకంటే గొప్పవారు ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఎన్నో కుటుంబాల్లో దుఃఖము, కన్నీళ్లు, ఎందరో మట్టిలో కలిసిపోయారు. మన మీద ఆయన దేనిని కిరీటముగా పెట్టారు అంటే దయనే కిరీటముగా పెట్టారు. ఆయన దయతోనే మనం ఇక్కడ ఉన్నాం ఈ రోజున. అందుకనే రాత్రి కాలంలో దాదాపుగా 2 గంటల సేపు ధ్యానము జరిగింది. 7 మెట్ల ధ్యానము, స్తుతి ఆగకుండా అలసిపోలేదు. నిజంగా చాలా సంతోషమైంది నాకు, ప్రభునకు కూడా చాలా సంతోషము కలిగింది. రాత్రి అందరూ ఏకదాటిగా మోకాళ్ళు దిగకుండా చివరి వరకు ప్రభును స్తుతించారు, మహిమపరిచారు. అయితే ఆ చివరి సమయంలో నా దయనే మీ మీద చూపించాను, నా దయా కిరీటమునే మీకు పెట్టాను, నా దయలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను దీవిస్తాను అని చెప్పు కుమారుడా అని ప్రభు రాత్రి బయలుపరిచారు. అందుకనే ఈ సంవత్సరమునకు దయా దీవెన వస్త్రముగా ప్రభు నామకరణం చేశారు. ఎవరైతే దేవుని దయలో ఉంటారో వారికి ఆయన దీవెన ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క దయ లేక దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప మన మీద గత సంవత్సరమంతా ఉంది. ఈ సంవత్సరములో కూడా ఆయన దయతోనే దయా కిరీటం, ఇందాక పాడుకున్నట్లుగా ఎందరో చావుగోతిలోనికి వెళ్ళారు. చావుగోతి, వినండి, చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకిరీటముగా వేయోను నీ శిరస్సు మీద జీవకిరీటముగా వేయోను. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావుగోతిలోనికి వెళ్ళకుండగా దేవుడు మన మీద తన దయను కృపను ఎలా పెట్టారట? చెప్పండి, అందరూ చెప్పాలి. దయను కృపను కిరీటముగా పెట్టారు. అందుకే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో కూడా సంవత్సరము నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నాము. దేవుని యొక్క దయ ఆయన బిడ్డల మీద కొంతకాలమే ఉండేది కాదు. ఎవరి దయ అయినా కొంతకాలమే ఉంటుందేమో. తల్లిదండ్రుల యొక్క దయ వారి బిడ్డల మీద కొంతకాలమేమో. మీరు మనసు ఎక్కడో పెట్టి ఉండొద్దని దయచేసి, సమయం లేదు, త్వరగానే ముగిస్తాను, మరలా వెళ్ళాలి, ఇప్పటికే సమయం చాలా అయింది. మీరు మనసు అటు పెట్టద్దు. నూతన సంవత్సరంలో ప్రభును చూడండి, దైవాశీస్సులు పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, లోకములో మానవుని యొక్క దయ, మనిషి యొక్క దయ కొంతవరకే ఉంటుంది. పిల్లల మీద తల్లిదండ్రుల దయ కొంతవరకే ఉంటుంది. ఈ లోకములో ఎవరి దయ అయినా కొంతవరకే ఉంటుంది. కానీ దేవుని దయ ఆయన బిడ్డల మీద నిరంతరం ఉంటుంది. నిజముగా దేవునిలో ఉన్న వారి మీద ఆయన దయ ఎంతకాలం ఉంటుందో బైబిల్ గ్రంథములో మనము చూసినట్లయితే 103వ సంకీర్తన 17వ వచనములో వ్రాయబడిన మాట, దేవుని దయ ఎంతకాలము, దేవుని కృప దయ, కృప, ప్రేమ అన్ని ఒకే భావము గనుక ఆయన నిబంధనలను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి, బాగా వినాలి, ఎవరైతే ఆయన నిబంధనలు, ఆయన మాటలు వింటూ ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద
ఎవరి మీద? యేసయ్యను నమ్మిన వారందరి మీదనా? ఆయన మార్గములు నడిచే వారి మీద, ఆయన కట్టడలను అనుసరించే వారి మీద, ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప లేక ఆయన దయ, ఆయన కనికరము యుగ యుగములు నిలుచును. ఎంతకాలము కావాలా మీకు? యుగ యుగాలు అంటే మీ పిల్లలు, మీ పిల్లలు, మీ పిల్లలు, మీ పిల్లలు, మీ యొక్క భయభక్తులు, మీ యొక్క మార్గము, మీరు మంచి మార్గములో నడిస్తే రేపు దేవుని దయ మీ మీద మాత్రమే కాకుండా ఆయన అంటున్నారు నా బిడ్డలతో చెప్పుమని, ఇదిగో నేను నా బిడ్డల మీద యుగ యుగములు దయ చూపిస్తాను, యుగ యుగములు కనికరము చూపిస్తాను, యుగ యుగములు కృపనే చూపిస్తాను. ఆయన కోపము చూపే దేవుడు కాదు మన మీద. ఆయన కోపం, అందుకే ఆయన నిత్యము కోపించడని మనం పాడుకుంటాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయుమానా, అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు. మన దేవుడు ఎవరట? అత్యధిక ప్రేమ స్వరూపి, అత్యధికమైన ప్రేమ, అత్యధికమైన దయ కలిగిన వారు. అయిన దీర్ఘ శాంతపరుడు, నిత్యము వ్యాజ్యము చేయాడు. నీతో గొడవ పెట్టుకోడు ఆయన. అమ్మ వినాలి, నీవే వ్యాజ్యం పెట్టుకుంటావు. దేవుడు నాకేం చేశాడు, నాకేం చేయలేదు, నాకు అన్యాయం చేశాడని నీవే అంటావు, కానీ ఆయన మనతో వ్యాజ్యం పెట్టుకోడట. నిత్యము వ్యాజ్యము చేయడు. ఆ కృపోన్నతుడు నీపైనెప్పుడు కోపముంచాడు. నీ మీద ఆయన కోపం లేదు, దయనే, కేవలం ప్రేమే. ఆయనలో ఉన్నదంతా ఒకటే, ప్రేమే, దయే, దయే. కనుక ప్రియులారా, ఆయన దయ ఈ సంవత్సరములో మాత్రమే కాదు, నిజముగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే యుగ యుగములు నిలుస్తుంది ఆయన దయ. నీ పిల్లల జీవితంలో కూడా దేవుని దయ ఉంటుంది. ఇక రెండవదిగా, దేవుని దయ హద్దులు లేనిది. దేవుని దయ ఇంతని చెప్పడానికి వీలు లేదు. దేవునికి ఇంతే దయ ఉంది, ఇంతే ప్రేమ ఉంది అని చెప్పడానికి లేదు. ఒక రోజున ఒక కుమారుడు ఒక తల్లిని అడిగాడట, అమ్మా ఏంటమ్మా యేసుక్రీస్తు వారు ఆ సిలువలో మేకులు ఇలా కొట్టించుకున్నారేంటి, రెండు చేతులు ఇలా కొట్టారేంటి, సిలువలో ఆయన మేకులు ఇలా కొట్టారేంటి అంటే, ఆ తల్లి ఆ చిన్న కుమారుడికి ఏం చెప్పాలో తెలియక ఆ తల్లికి ఒక్కసారిగా ఆలోచన వచ్చిందట. ఏమని చెప్పిందంటే, నాయనా మన దేవునికి మన మీద ఇంత ప్రేమ నాయనా అని చెప్పిందట. ఇంతనైనా ప్రేమ, ఇంతనైనా దయ, అందుకే అలా కొట్టించుకున్నారు అందట. మన దేవుని యొక్క ప్రేమకు అద్దు లేదు. ఆయన దయకు, ఆయన కనికరములకు, ఆయన కృపకు, తన బిడ్డల మీద ఆయన చూపే కృపకు అద్దు లేదు. ఇంతే అని అద్దు లేదు. మానవుని యొక్క ప్రేమలో, మానవుని యొక్క దయలో అద్దు ఉండొచ్చేమో, దేవుని యొక్క దయలో అద్దులు లేనిది, అవధులు లేనిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మనము చూచినట్లయితే 108వ సంకీర్తన 4వ వచనములోను, అలాగే 119వ సంకీర్తన 64వ వచనాన్ని చూస్తే త్వరగా, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది.
ఆకాశం ఎంత ఎత్తుందో. చిన్నప్పుడు మాట్లాడుకునేవారు నిచ్చెన వేసుకోవాలని. ఆకాశానికి నిచ్చెన వేస్తే ఎన్ని నిచ్చెనలు పడతాయో అనుకునే వాళ్ళం. ఎన్ని నిచ్చెనలు వేయగలం? ఎంత దూరం ఉందో, ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఎవ్వరికి తెలియదు. దేవుని కృప, దేవుని దయ మన మీద ఎలాగ ఉన్నది అంటే ఆకాశము కంటే ఎత్తైనది. ఆకాశము కంటే ఎత్తుగా అంటే అంత అవధులు లేనిది, హద్దులు లేనిది దేవుని కృప, దయ, ప్రేమ. అందుకే నీవు ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో దుఃఖం ఉన్నప్పటికీ ఆయన బిడ్డగా నీవు క్షేమముగా ఉన్నావు. ఆయన కుమారునిగా, కుమార్తెగా అంటే ఆయన నీ మీద గత వత్సరములో చూపించిన హద్దులు లేని, అవధులు లేని ప్రేమను బట్టే అని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మూడవదిగా మరొక వచనం కూడా చదవండి. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 64వ వచనం. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధించు. ఆకాశం మాత్రమే కాదు గాని భూమి అంతా దేవుని కృపతోనే, దేవుని దయతోనే ఉంది. ఆకాశము, భూమి ఆయన దయ, ఆయన కృపనే అంతగా విస్తరించి ఉన్నది అని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక మూడవ మాటను మనము చూస్తే దేవుని దయ మన ఆయుష్ కాలమును పెంచినది. మొదటిగా దేవుని దయ నిరంతరం మన మీద ఉంది. రెండవదిగా దేవుని దయకు, కృపకు, కనికరమునకు హద్దులు లేవు. మూడవదిగా చూస్తే ఆయన కనికరమును బట్టి మన యొక్క ఆయుష్ కాలం పెరిగింది, మరొక సంవత్సరం పెరిగింది. దేవుని దయ, ప్రేమ, కృప లేకపోతే ఈ సంవత్సరంలో మనము అడుగు పెట్టలేము. బహుశా ఎందరో డబ్బున్న వారు అనుకోవచ్చు. మా డబ్బును బట్టి మనం చూసాం కదా, కోట్లు కోట్ల ఆస్తున్న వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కోట్ల రూపాయలు వైద్యం చేయించుకొని, ప్రత్యేకమైన డాక్టర్లతో వైద్యం చేయించుకొని ఈ లోకాన్ని విడిచిన వారు ఎందరో ఈ సంవత్సరంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే మనం గొప్పవారు కాదు, కానీ కేవలం ఆయన దయే మన ఆయుష్కాలమును పెంచింది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన వాత్సల్యత మన మీద ఉంది అనుదినము. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమని? మనము నిర్మూలము కాకుండా ఉన్నాం. ఏం కాకుండా ఉన్నాం? మాట్లాడలేదు. నిర్మూలం కాలేదు అంటే గత సంవత్సరంలోనే ముగింపు అవ్వలేదు మన జీవితం. ఎందుకంటే ఆయన వాత్సల్యము లేక ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దయ మన మీద ఉన్నది కాబట్టి మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. దినదినము ఆయనకు మన మీద వాత్సల్యత పుట్టుచున్నది. అందుకే ఈ సంవత్సరములో అధికముగా దేవుని యొక్క దయ మీ మీద వర్ధిల్లుతుంది. ఆ దయలోనే మీరు దీవింపబడుదురుగాక. చేతులెత్తి ఆయన దయలోనే మీరు, మీ కుటుంబాలు వర్ధిల్లునుగాక. ఆయన దయలో మీ ప్రతి ఒక్క సమస్య తీరునుగాక. ఆయన దయలో మీ యొక్క ప్రతి కన్నీళ్లు ఆనందముగా మారునుగాక. ఆయన దయలో మీరు ఆశీర్వాదాన్ని పొంది సమస్యలను తీర్చుకొని ఆయన సన్నిధిలో సాక్ష్యము చెప్పుదురుగాక. ఆయన దయను బట్టి
మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. ఇక 4వ మాటను మనము చూస్తే ఆయన దయ మనలను క్షమించినది. గత సంవత్సరంలో కొన్ని పొరపాట్లు చేశారు. మీ మాటల వలన కావచ్చు, మీ ఆలోచనల వలన కావచ్చు, దేవునికి ఆయాసము కలిగించారు. ఆయనను ఆయన దయ నా బిడ్డలను శిక్షించకూడదు. ఒకవేళ ఆయన శిక్షించినట్లయితే ఈ రోజున మనం ఇక్కడ ఉండే వారము కాదు. ఆయన మనలను క్షమించే వారై ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో మనము చూచినట్లయితే ప్రియులారా, మీకా గ్రంథము 7వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18-19 వచనాలు త్వరగా చదవండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచుకోడు. ఆయనకు దేని యందు సంతోషం అంటే ప్రేమించడములోనే ఆయనకు సంతోషం, దయ చూపించడములోనే ఆయనకు సంతోషం. శేషించిన వారి దోషములను క్షమించే దేవుడవైనా నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? కొంతమంది అంటుంటారు, మా దేవునికి మేము సరిగా చేయలేదు, ప్రభుకున్న సరిగా చేయలేదు, అందుకే ఏమొచ్చింది, మాకు ఈ కష్టం వచ్చింది, శాపం వచ్చింది, మరణం వచ్చింది అంటుంటారు. మన దేవుడులా కాదట. తను శేషించిన వారి యొక్క దోషములను క్షమించే దేవుడు. వారి మీద ఆయన దయను చూపించే, కనికరమును చూపించేవారు. మన మీద ఆయన కనికరములు చూపించి గత వత్సరములో చేసిన ప్రతి దోషమును ఆయన క్షమించారు. కాబట్టే ఈ రోజున సంతోషముగా ఆయన సన్నిధిలో నూతన వస్త్రములో నీవు నేను మనము ప్రవేశించాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక లాస్ట్ మాటను మనము చూస్తే ఆయన యొక్క దయ మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేదై ఉన్నది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము చివరిగా చదవండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. కొడుకులాపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా కొడుకులాపై పడు విధముగా చదువుకుందాం ఒకసారి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పక్షతాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. జాగ్రత్తగా ఒకసారి అందరు లేచి నిలబడదాం. మీకు చేయనయున్న కీడును చేయక మేలునే లేక ఆశీర్వాదముగా ఈ వస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన కరుణా వాత్సల్యములు గల దేవుడయుండి, శాంతమూర్తి అయ్యుండి, మీకు కీడు చేయాలి అని అనుకోకుండా చేయవలసిన కీడు చేయక మేలునే చేసి ఆయన ఆశీర్వాదముతో ఇక్కడ మనం నిలబెట్టారు. కాబట్టి మనమేం చేయాలట?
మన వస్త్రములను చింపుకోకుండా మన హృదయాలను చింపుకొని ఎవరి వైపు చూడాలట? గట్టిగా చెప్పండి, ఆయన వైపు చూడండి. నూతన సంవత్సర క్యాలెండర్లో కూడా మొదటి వాక్యముగా యేసు వైపు చూచుచు. యేసు వైపు చూడండి, మనుషుల వైపు చూడవద్దు. పలుమార్లు మీకు చెబుతూ ఉంటాను, మా సేవకుడున్నారులే అని అనుకోవద్దు. నేనుంటాను, మీకోసమే ఉంటాను. ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కారుస్తాను మీకోసం. రాత్రి కూడా చాలా కన్నీళ్లు మీ అందరి కోసం కన్నీళ్లు కార్చడం జరిగింది ప్రభు సన్నిధిలో. ఆ కన్నీళ్లు మీకు దీవెనగా ఉంటాయి. మీ క్షేమం కోసం మేము పని చేస్తాం, మీ ఆశీర్వాదం కోసం మేము పని చేస్తాం. అయితే మీకు చెప్పే సలహా ఏమిటంటే, మా వైపు చూడవద్దు. మేము మీరు మనందరము కలిసి ఎవరి వైపు చూద్దాము? చెప్పాలి గట్టిగా, యేసు వైపు చూచుచు. ఆయన మన మీద కనికరమును, వాత్సల్యమును, కరుణా వాత్సల్యమును, శాంతమును, అత్యంత గల కృపను, దయను చూపిస్తున్నాడు. కాబట్టి మనకు కీడు చేయకుండా మేలు చేయించున్నాడు కనుక, మనకు ఆశీర్వాదమును ఇచ్చుచున్నాడు కనుక, మనము ఎవరి వైపు చూడాలి అంటే ఆయన వైపే చూడాలి. ఆశీర్వాదాన్ని పొందుకొని కొంతమంది ఉంటారు, ఆశీర్వాదం వైపే చూస్తారు. దేని వైపు? దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఏదైనా కావచ్చు, ఒక గిఫ్ట్ దేవుడిచ్చాడు, దేవుడిచ్చిన ఆశీర్వాదం. కొంతమంది అంటుంటారు, మేము దేవుడిని నమ్మిన తర్వాత దేవుడు మా కష్టాలన్నీ తీసివేశారు, ఒకప్పుడు మాకేముండేది కాదు, ఈ రోజున మాకు అంత ఇచ్చారు కొంతమంది దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటారు. మరి కొంతమంది అంత ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవుని వైపు చూడకుండా ఏమంటారంటే, మాకేం తక్కువ, మేమెందుకు తగ్గాలి, మాకేంటి కొదువా, మేమేమైనా లేని వారమా అంటున్నారంటే, అలాగనే వారు ఎవరి వైపు చూస్తున్నట్లు? వారికి ఉన్న వాటి వైపే చూస్తున్నారు, కానీ ఇచ్చిన దేవుని వైపు చూడట్లేదు. మీ అందరితో చాలా సార్లు చెప్తూ ఉంటాను, ఎవరైనా మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చారు, అది తీసుకొని అతనికి థ్యాంక్స్ చెప్పకుండా, కృతజ్ఞత చెల్లించకుండా దాన్ని తీసుకొని జైలు వేసుకొని వెళ్ళిపోతే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు చెప్పండి? ఈ బుద్ధిలోకి ఇచ్చినట్టున్నాను నేను అనుకుంటాడు. కూడా కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లించకుండా ఎందుకు ఇలాంటి వ్యక్తికి నేనెందుకు ఇచ్చానా అనుకుంటాడు అతను. మరి దేవుడు కూడా మనకి ఎంతో చేస్తూ ఉన్నప్పుడు మనం ఇచ్చే దేవుని వైపే, ఇచ్చే వాటి వైపు, కింద పడే ఆశీర్వాదం వైపు, నీ మీద పడే ఆశీర్వాదం వైపు, నీ కుటుంబం మీద పడే ఆశీర్వాదం వైపు చూడవద్దు. ఇదిగో ఆయన వైపే. ఈ సేవ ఎంత వృద్ధి అయిపోయినా, ఈ సేవకుడు ఉన్నంత వరకు, నేను మాత్రమే కాదు, సేవకురాలకు అదే చెప్తూ ఉంటాను, పిల్లలకు కూడా అదే చెప్తుంటాను, మనం ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపే చూద్దాం. మనకు ఆధారము దేవుడే, మన కాపుదలకు ఆధారం, మన పోషణకు ఆధారం, మనకు సమస్తమునకు ఆధారము దేవుడే. కాబట్టి మనం చూస్తే ఎవరి వైపు చూడాలంటే యేసు వైపే. ఆయన అంటున్నారు, ఇదిగో నేను మీ మీద ఇదిగో కరుణను, వాత్సల్యతను, ఇదిగో అత్యంతమైన కృపను, శాంతమును చూపించాను కనుక మీకు చేయవలసిన కీడును చేయక మీకు మేలు చేశాను. కాబట్టి మీరు ఆయన వైపు తిరగండి, నా వైపు తిరగండి అంటున్నారు. ఆయన వైపు తిరిగి ఈ జీవితం ఉన్నంత వరకు యేసు వైపు చూచుచు పందెమందు ఓపికతో పరుగెత్తదము అని వ్రాయబడిన వాక్య ప్రకారముగా యేసు వైపు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు పందెమందు ఓపికతో పరుగెత్తదము.
ఎన్ని శ్రమలు ఉండవచ్చు జీవితంలో, ఎన్నో కష్టాలు ఉండవచ్చు జీవితంలో, ఎన్నో వేదనలు ఉండవచ్చు, ఎన్నో వ్యాధులు ఉండవచ్చు, ఎన్నో సమస్యలు ఉండవచ్చు. ఎన్ని ఉన్నను వాటి వైపు చూడవద్దు. ఎవరి వైపు చూద్దాము? యేసు వైపు. అయ్యగారు పాడుచు అంటారు, ఆయనను చూచినా అంతాయు సరియవును. ఎవరిని చూస్తే? ఆయనను చూస్తే నీకున్నవన్నీ సరైపోతాయి. ఆయనను చూడకుండా నిన్ను చూసుకుంటే, నీ సమస్యలను చూస్తే, అందుకే మరొక కీర్తనలో పాడుచు అంటారు, నిన్ను తలచిన నాడే నీటంకలయును కీడు, నన్ను తలచిన నాడే నా వెళ్ళన్ పాడు. నిన్ను తలంచుకుంటే నా సమస్యలన్నీ నీటిలో కలిసిపోతాయి. నన్ను తలంచుకుంటే నేనే పాడైపోతాను. కాబట్టి ఈ సంవత్సరంలో ఆయన దయ, ఆయన కృప, ఈ వత్సరమంతా ఆయన ఆశీర్వాదం నీ మీద ఉండాలంటే ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ఆయన దయలో వర్ధిల్లుదాం, ఆయన కృపలో వర్ధిల్లుదాం, ఆయన వాత్సల్యతలో వర్ధిల్లుదాం. ఆయన రాకరకు రాబోవచ్చున్న ఆయన రాకకు సిద్ధపడదాం, మేఘమెక్కుదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక.